వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్లోకి షర్మిల చేరిక ఖాయమైంది. ఇక నెక్స్ట్ నవ్యాంధ్రలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమే మిగిలింది. షర్మిలకు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీలో జగన్ లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తుతో బరిలో దిగుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇటు షర్మిల ఎంట్రీ వేళ అటు తెలంగాణ మంత్రి ఎమ్మెల్యేలు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డితో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. వైఎస్ షర్మిల తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్కు షర్మిల మద్దతు ప్రకటించిన సీటు కూడా దక్కలేదు. ఎన్నికల ప్రచారంలోనూ అవకాశం ఇవ్వలేదు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదు. ఇప్పుడు ఏపీలో షర్మిల సేవలను వినియోగించుకునే క్రమంలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్లో చేరడానికి షర్మిల సిద్ధంగా ఉన్నారు. కానీ పార్టీ బాధ్యతల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. ఇటు షర్మిల ఎంట్రీ సమయంలోనే అటు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డితో సమావేశం అయ్యారు. షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు ఖాయమని ఒక సెక్షన్ మీడియా జోరుగా ప్రచారం చేసింది. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు స్వయంగా సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. ఈ భేటీ గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఎలాంటి అధికార హోదాలో లేరు. కేవలం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ సమయంలో వైవి సుబ్బారెడ్డితో మంత్రి కోమటిరెడ్డి కలిసినట్లుగా ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో రాజకీయంగా అనేక రకాలుగా ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. అసలు ఈ భేటీ వెనుక కారణాలేంటి, దీని వెనుక దాగి ఉన్న వ్యూహం ఏమిటనేది ఆసక్తిని పెంచుతోంది.